తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి అనేక రకాల పోటీ పరీక్షలకి ప్రిపరేషన్లో భాగంగా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఇప్పటికే దాదాపు 15,000 మంది విద్యార్థులకు వివిధ రూపాల్లో శిక్షణ అందించడం, అదే పరంపరలో ఆ శిక్షణ ద్వారా దాదాపు 2,000 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ, ఓ, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఇదే పరంపరలో రాబోయేటువంటి నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు రూపాల్లో కూడా మనకి శిక్షణ ఇచ్చేటువంటి భాగంలో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే వందలాది వీడియోస్ను అప్లోడ్ చేయడం జరిగింది. అదే పరంపరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగాలైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల ఎంపికకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ విధానాన్ని వివరించడానికి ఈరోజు ముందుకొచ్చాం. నా పేరు నూతనకంటి వెంకట్. తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘము ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాం. అదేవిధంగా 15 సంవత్సరాలుగా వివిధ రకాల పోటీ పరీక్షల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలను, ఆ ఉద్యోగాలకి సంబంధించినటువంటి సిలబస్లో ముఖ్యమైనటువంటి అంశాలు, సో ఆ అంశాలను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించినటువంటి వివిధ విశ్లేషణలను అందించబోతున్నాం. ఒకసారి కనుక తెలంగాణ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కనుక చూస్తే ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ తర్వాత మనకి రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 ఉద్యోగాలు అనేవి మొదటి స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వములోని దాదాపు అన్ని విభాగాల్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జోనల్, మల్టీ జోనల్ స్థాయిలలో కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు ఉంటాయి. రాబోయే నోటిఫికేషన్లో మేజర్గా 95% లోకల్ ఇచ్చారు. అదే సమయంలో జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో గతంలో లేని మాదిరిగా ఇప్పుడు మొత్తం తెలంగాణ అభ్యర్థులకే ఈ ఉద్యోగాలు దక్కే విధంగా నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చేసింది. కాబట్టి ఈ రాబోయేటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ 1 ఉద్యోగాలను మనము సంపాదించాలంటే ఎలా అర్థం గ్రూప్ 1 స్థాయిలో ఉండేటువంటి వివిధ అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలనే దాని మీద ఈరోజు చర్చిద్దాం. ఒకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 స్ట్రాటజీ కనుక చూస్తే మొత్తము మనకి 6 పేపర్లు దీంట్లో ఇవ్వడం జరిగింది. మెయిన్స్లో 6 పేపర్లు, ప్రిలిమ్స్ ఒక పేపర్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ మనకి 100 మార్క్స్ ఉంటుంది. మొత్తము ప్రిలిమ్స్కు సంబంధించి మనకి 150 ప్రశ్నలు ఉంటాయి, 2.5 గంటల్లో రాయాలి. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి కామన్ పేపర్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ ఎస్సే, తర్వాత అంటే పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 హిస్టరీ, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రము, పేపర్ 3 భారతీయ సమాజం, రాజ్యాంగము, పాలన, పేపర్ 4 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషను, పేపర్ 6 తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావం. సో దీంట్లో ఒక్కొక్క పేపర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చూస్తే ప్రిలిమినరీ పరీక్ష, ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆల్మోస్ట్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అదర్ ఎగ్జామ్స్, ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి సిలబస్తో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ పేపర్ 1, అదేవిధంగా గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఏవైతున్నాయో దాదాపు అన్ని అంశాలు కూడా పునరావృతమవుతాయి. కాబట్టి గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థి లేదా గ్రూప్ 2 రాసేటువంటి అభ్యర్థి ఈ పేపర్ 1 ఏదైతే ఉందో దాంట్లో రెండిట్లలో చాలా కామన్ విషయాలు ఉంటాయి. ఇంకా మిగతా పోటీ పరీక్షలకు కూడా ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్లో ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, తర్వాత అంతర్జాతీయ సంబంధాలు, అదేవిధంగా సంఘటనలు, జాతీయ ప్రాంతీయ అంశాలు కూడా అందులో భాగంగా ఉంటాయి. సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి, పర్యావరణ అంశాలకు సంబంధించినటువంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా భారతదేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించిన విషయాలు, భారతదేశ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన విషయాలు, భారతదేశ చరిత్ర, అదేవిధంగా సంస్కృతి, ఆ వారసత్వము, భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో పరిపాలన, ప్రజా విధానాలు, తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు, సామాజిక ఎడబాటు, అదేవిధంగా దాంట్లో వివిధ వర్గాలు, ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో తెగలు, వికలాంగులు, కులము, ఇతర అంశాలు, సమ్మిళిత విధానం, ప్రభుత్వ విధానాల గురించి, లాజికల్ రీజనింగ్, విశ్లేషణ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 13 టాపిక్స్ ఉన్నాయి.
దీంట్లో దాదాపు 8 టాపిక్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి కాబట్టి అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఒక రకంగా సివిల్ సర్వీసెస్ నుండి గ్రూప్ 4 అదే ఇంకా అదర్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే దీంట్లో ఉండేటువంటి కామన్ ఇష్యూస్ను జనరల్గా చదువుతూ స్పెసిఫిక్గా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ కూడా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి. అవి మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఫస్ట్ ప్రిపరేషను ప్రిలిమ్స్తో మొదలు పెట్టాలి. ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా చాలా వ్యాస్ట్గా అవైలబుల్ ఉంటుంది. బట్ దాంట్లోకి వెళ్ళి మనం కన్సైజ్ చేసుకొని కేవలం కొన్ని ప్రీవియస్ పేపర్స్ని ఆధారం చేసి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే డెఫినెట్గా ప్రిలిమ్స్లో సక్సెస్ అవుతారు. ఈ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. అప్పుడు ఉన్నటువంటి పోస్టులు ఆ తర్వాత మెయిన్స్కి ఎంపిక చేసేటువంటి విధానం ఏదైతుందో దాన్ని ఇప్పటి వరకు 1:50 లెక్క తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని 1:12 చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా ప్రభుత్వం వద్ద ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రిలిమ్స్లో 150 ప్రశ్నలకి కనీసము 90 లేదా 100 వరకు ఖచ్చితంగా వచ్చే విధంగా కనుక ప్రిపేర్ అయితే అది మెయిన్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిగతా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్ కంపల్సరీ క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితేనే మెయిన్స్ రాసుకునేటువంటి అంశం ఉంటుంది కాబట్టి అంటే గ్రూప్ 1లో ఈ 3 అంచెల విధానం అంటాం. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అంటే ప్రిలిమ్స్కి ఇచ్చేటువంటి మార్కులు మనకి అంతిమ ర్యాంకింగ్లో అవి భాగం కాకపోయినప్పటికీ వాటి పాత్ర లేకపోయినప్పటికీ మెయిన్స్ రాసే అర్హతను మాత్రము ఇది నిర్ణయిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు పొందడం ద్వారా మనకి ఒక రకంగా మెయిన్స్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలి. దానివల్ల చాలా విషయాల పట్ల విస్తృతమైనటువంటి అవగాహన వస్తుంది, పేషెన్సీ వస్తుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాము, మెమొరీ టెక్నిక్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా మెయిన్స్లో చాలా రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి అభ్యర్థులు దాని మీద దృష్టి పెట్టాలి. ఇక మెయిన్స్ ప్రిపరేషన్కి వచ్చేసరికి అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి ప్రిలిమ్స్లో కాంపిటీషన్ మారుతుంటుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకవేళ కనుక 300 ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్క్ ఒక రకంగా ఉంటుంది. 200 ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్కులు మరింత పెరుగుతుంది. ఒకవేళ 300 పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్కు, అదేవిధంగా 200 పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్కు, 100 పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్క్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలి. ఇక మెయిన్స్ పరీక్షకు వచ్చేసరికి మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. మళ్ళీ సిమిలర్గా దీన్ని కూడా అంతిమ ర్యాంకింగ్లో తీసుకోరు. జనరల్ ఇంగ్లీష్ అంటాం. ఈ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి. బట్ ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపర్. అంటే ఈ పేపర్లో వచ్చేటువంటి మార్కులను క్వాలిఫైయింగ్ అంటే ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై కాకపోతే కూడా మెయిన్స్ మిగతా పేపర్స్లో ఎన్ని మార్కులు వచ్చినా కానీ మనం ర్యాంకింగ్లో తీసుకోరు కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు మీడియం నుంచి వచ్చిన అభ్యర్థులకి ఇది ఫోకస్ చేయాల్సినవి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది కామన్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి దాంట్లో సింపుల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ సింపుల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ పేపర్లోనే 50% ప్యాసేజ్ రూపంలో కానీ ప్రిస్ రైటింగ్ రూపంలో కానీ కంప్రహెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జస్ట్ దానికోసం కూడా కొంత ముందే ప్రిపేర్ అయి ఉంటాయి. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ముందుగానే ఈ ఇంగ్లీష్ను కనుక కంప్లీట్ చేసుకోగలిగితే ప్రిపరేషన్ చివరిలో దీనికి సమయం కేటాయించాల్సినటువంటి అవసరం ఉండదు. తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టాలి. ఇక ఒరిజినల్గా ర్యాంకును నిర్ణయించి గ్రూప్ 1 ఉద్యోగాన్ని సంపాదించడానికి దోహదపడేటువంటి ముఖ్యమైనటువంటి పేపర్స్ మనకు 6 పేపర్స్ ఉన్నాయి. దాంట్లో మొదటి పేపర్ ఏదైతే ఉందో అది జనరల్ ఎస్ఏ పేపరు. జనరల్ ఎస్ఏలో మనకి జనరల్గా 3 సెక్షన్స్ ఇచ్చారు. 3 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్ నుండి మనకి ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకి ఒక్కొక్క సిలబస్లో కూడా ఒక్కొక్క సెక్షన్లో 2 టాపిక్స్ ఇచ్చారు. మొత్తం 3 ఎస్ఏలకు ఆన్సర్ రాయాలి 3 అవర్స్లో. అంటే ఒక్కొక్క 1 అవర్లో ఒక్కొక్క ఎస్ఏ రాయాలి. ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్క్స్ను కేటాయించడం జరిగింది. ఈ ఎస్ఏకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ జనరల్ స్టడీస్ ఇందాక చెప్పినట్టు ప్రిలిమినరీలో చదివినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు జనరల్ ఎస్ఏకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా ఉపయోగపడుతుంది. జనరల్గా న్యూస్ పేపర్స్ చదువుతున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఇతర మార్గాల ద్వారా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్ ఎస్ఏకి ఉపయోగపడేటువంటి అంశంగా చూస్తాం. దీంట్లో మేజర్గా ఈ 3 సెక్షన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి 3 సెక్షన్స్ ఉన్నాయి. దానిలో సెక్షన్ 1లో సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు అన్నారు. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, న్యాయ సంబంధమైన అంశాలు అన్నారు. సో దీని మీనింగ్ ఏంటంటే జనరల్గా సమకాలీన సామాజిక అంశాలు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు,
సో అదేవిధంగా సామాజిక సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది రాబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగి తెలియాలి. కాబట్టి అభ్యర్థులు జనరల్గా సమాజంలో ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ కావచ్చు, ఇంకా మిగతా పేదరికము, నిరుద్యోగం ఇట్లాంటి సోషల్ ఇష్యూస్, సోషియో ఎకనామికల్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటి మీద కనీస అవగాహన ఉండాలి. సో అది ఎకానమీ, పాలిటీ అన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని అన్నింటిలో ఉన్నటువంటి సమాచారాన్ని కన్సాలిడేట్ చేసుకోగలిగితే చాలా ఈజీగానే ఆన్సర్ రాస్తాం. ఎకనామికల్ డెవలప్మెంట్, లీగల్ ఇష్యూస్, జస్టిస్కి సంబంధించిన ఇష్యూస్ అదే అంటే దాంట్లోకి ఒక క్వశ్చన్. సెకండ్ సెక్షన్లో భారత రాజకీయాల గతిశీలత అన్నాడు, భారతదేశ చారిత్రక సాంస్కృతిక వారసత్వం. సో ఇది ఒక రకంగా పాలిటీ అండ్ హిస్టరీకి సంబంధించినటువంటి పార్ట్గా చూస్తాం. అంటే మనం ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ పాలిటీ పార్ట్, హిస్టరీ పార్ట్ కనుక చాలా డీటెయిల్డ్గా కనుక చదవగలిగితే ఆ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఈ బేసిక్స్ ఏవైతున్నాయో ఈ బేసిక్స్తోని 50% ఆన్సర్ను మనము రాసుకోగలుగుతాం. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కానీ లేదా క్వశ్చన్ అడిగిన విధానాన్ని మనం ట్యూన్ చేసుకోగలిగితే మిగతా 50% రాయగలుగుతాం. అదొకటి చూసుకోవాలి. థర్డ్ సెక్షన్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి అన్నాడు, అదేవిధంగా విద్య, మానవ అభివృద్ధి. అంటే ఆధునిక కాలంలో ప్రభుత్వాలకి తప్పనిసరిగా ఉపయోగపడాల్సినటువంటి అంశాల్లో ఈ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలుకొని స్పేస్ టెక్నాలజీ వరకు చాలా డెవలప్మెంట్ వచ్చింది. ప్రపంచమంతా అత్యంత వేగంగా ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో భారతదేశంలో కూడా ఈ డెవలప్మెంట్స్ మీద అభ్యర్థికి అవగాహన ఉండాలి. అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ అంటే విద్యా సంబంధమైన అంశాలు, వాటికి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఉపాధి కల్పన ఏ స్థాయిలో ఉంది, వీటన్నిటి కూడా దీంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఎస్ఏలో 3 ఎస్ఏలను కూడా బ్యాలెన్స్గా రాయాలి. సో ఎస్ఏ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు దాదాపు దాంట్లో మనం క్వశ్చన్ చదువుకోవడానికి ఒక 5 నిమిషాలు, రఫ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్, అది ఇచ్చిన తర్వాత మిగతా 50 నిమిషాల్లో ఒక 40-45 నిమిషాలను పూర్తిగా ఎస్ఏలో ఇంట్రడక్షన్ పార్టు, అదేవిధంగా బాడీ పార్టు అంటే మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో క్వశ్చన్ ఏదైతే అడిగారో దానికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు ఆ పారాగ్రాఫ్ల మధ్య అనుసంధానం ఉండేట్టు చూసుకోవాలి. లాస్ట్లో లాజికల్ కన్క్లూజన్ ఉండాలి. అంటే మనం దాన్ని ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతున్నాము. ఇవన్నీ కూడా సమస్యల రూపంలో ఉంటాయి. అంటే చివరిగా మనం పరిష్కార మార్గాలను చూపేటువంటి ప్రయత్నం చేయాలి. సో అప్పుడు అభ్యర్థి ఎక్కువ మార్కులు పొందుతారు. ఇంకొకటి, మిగతా పేపర్స్లో 5 క్వశ్చన్స్ రాస్తే కూడా మనకి 35-40 మార్కులు రావు. బట్ ఇందులో ఒకటే క్వశ్చన్కి 40 మార్కులు కూడా అవకాశం ఉంది. కాబట్టి అదే సమయంలో దీనిలో ఒక్కోసారి సరైనటువంటి ఎంపిక జరగకపోతే, ఎస్ఏ కనుక తప్పుగా చేసుకుంటే, లేదా రాసే విధానం సరిగా లేకపోతే, ప్రశ్న సరిగా అర్థం కాకపోతే వాళ్ళు రావాల్సినటువంటి మార్కులు చాలా ఎక్కువ కోల్పోతారు. అంటే 50 మార్కుల ప్రశ్నలో కనీసం 20 మార్కులు, 15 మార్కులు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో కాబట్టి అభ్యర్థులు చాలా కాన్షియస్గా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాలు అంటే పద్ధతులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రిఫ్లెక్ట్ కాకుండా, ప్రభుత్వము విధానాలను పూర్తిగా వ్యతిరేకించకుండా ఉన్నటువంటి పరిధిలోనే పరిష్కార మార్గాలు చూపించేటువంటి ఆ యాటిట్యూడ్ ఇందులో ఎస్ఐలో ఒక మంచి ఉద్యోగి రేపు ఒక ఎంపిక చేసుకుంటే ఈ ఉద్యోగి వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగం ఉందనేటువంటి మైండ్ సెట్ ఉందా లేదా అనేది ఇంటర్వ్యూలో మనము గమనించలేని విషయాలను ఎస్ఏలో గమనిస్తారు. కాబట్టి ఎస్ఏ రాసేటప్పుడు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో రాసే విధానము చాలా ఇంపార్టెంట్. రాస్తున్నటువంటి కంటెంట్లో ఉండేటువంటి బేస్ ఏదైతే ఉందో, ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది డూప్లు అంటే ఫేక్ ఉండకూడదు. వాస్తవాలు తెలిస్తేనే రాయాలి, గణాంకాలు తెలిస్తేనే రాయాలి. సో తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకోకూడదే ఎస్ఏలో ఎక్కువ మార్కులు పొందొచ్చు. ఇక పేపర్ 2కు వచ్చేసరికి మనకి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఇది కూడా మనకి 3 సెక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ సెక్షన్లో భారతదేశ చరిత్ర, అదేవిధంగా సెకండ్ సెక్షన్లో తెలంగాణ చరిత్ర, థర్డ్ సెక్షన్లో భారతదేశం మరియు తెలంగాణ సంబంధించినటువంటి జాగ్రఫీకి సంబంధించిన విషయాలు చెప్పాడు. ఇందులో కూడా ఒక్కొక్క సెక్షన్ నుండి 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్ నుండి ఒక్కొక్క ప్రశ్న, అంటే ఒక 50 మార్కుల సెక్షన్ కాబట్టి 5 ప్రశ్నలు, ఒక్కొక్కటి 10 మార్కులు. అంటే ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ను, మోడల్ క్వశ్చన్ పేపర్ను విడుదల చేయనప్పటికీ గతంలో జరిగినటువంటి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని, గతంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్క సెక్షన్ నుండి 5 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్కొక్క సెక్షన్లో ఉన్నటువంటి కంటెంట్ను కూడా సిలబస్లో చెప్పిన ప్రతి పదాన్ని మనం విడిగా అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ఒక 10 పాయింట్స్ రాసుకోగలగాలి. సో వివిధ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ప్రతి పాయింట్ మీద ఒక 10 పాయింట్స్ మీ దగ్గర ఉంటే
ఆ అంశం మీద ప్రశ్న కనుక వస్తే దాన్ని ఏ విధంగానైనా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెక్షన్ 1లో భారతదేశ చరిత్ర ఉంది. దాంట్లో ఫస్ట్ యూనిట్లో ప్రాచీన భారతదేశ చరిత్ర. దాంట్లో సింధు నాగరికత, వేద నాగరికత అనేవి ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత అనేటువంటి ఒక పదం ఉంది. దాని నుంచి అనేక రకాల ప్రశ్నలు వస్తాయి. బట్ ఒక అభ్యర్థి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్స్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే చాయిస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ చాయిస్లో మనం ఆల్టర్నేట్ చాయిస్ ఉంటుంది. సో ఒక ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాంట్లో రెండిట్లలో ఏదో ఒకటి రాసుకునే అవకాశం ఉంటుంది. థర్డ్ ఫోర్త్లో ఏదో ఒకటి రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం సిలబస్లో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ లేదా మొత్తం సిలబస్ల మీద ఒకసారి పూర్తి అవగాహన జరిగిన తర్వాత బేస్లైన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కావాల్సిన టాపిక్స్ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనకి చాయిస్ దాదాపు 50% చాయిస్ ఉంటుంది కాబట్టి ప్రతి సెక్షన్ నుండి. సో ఆ 50% చాయిస్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బేస్లైన్ ఉంటే ఖచ్చితంగా మంచి ఆన్సర్స్ రాస్తారు. సో సింధు నాగరికత అనగానే ఒక 10 పాయింట్స్, ఆ నాగరికత ఎలా ఆవిర్భవించింది, దాని ముఖ్య లక్షణాలు ఏమిటి, ఎలా అంతరించిపోయింది, వేద నాగరికత అంటే వేద నాగరికత యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి, ఆధునిక కాలంలో వాటి పాత్ర ఏమన్నా, ఇట్లా సిలబస్కి సంబంధించినటువంటి మతపరమైన ఉద్యమాలు అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు బౌద్ధ మతం, జైన మతం అని చెప్పేటప్పుడు బౌద్ధ మతం ఈరోజు సమాజానికి ఉపయోగపడుతుంది థియరీ ఆ విధంగా ఉంటుంది. నేర్చుకోవడంలో అది కామన్గా ఉండేటువంటి విషయాలు నేర్చుకుంటాం. బట్ క్వశ్చన్కి వచ్చేసరికి ప్రస్తుతము ఈ చరిత్ర ద్వారా సమాజానికి ఉపయోగం ఉన్నదా, చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా ఆధునిక సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉన్నదా అనేటువంటిది కూడా ఇక్కడ అడుగుతారు. కాబట్టి మీరు చరిత్రను చదివేటప్పుడు దాంట్లో ప్రతి టాపిక్ను, ప్రతి పదాన్ని మనం రాసుకోవాలి. ప్రతి పదం మీద కనీసం ఒక 10 పాయింట్లు. అవి ఎలా ఉండాలి అంటే ఆ పాయింట్స్ వివిధ సోర్స్ నుంచి ది బెస్ట్ సోర్స్. దాంట్లో ఒక్క పాయింట్ కూడా వేస్ట్ అనేది అది ఉండద్దు. అంటే జనరల్గా ఉండేది వేరు, కంటెంట్ బేస్ ఉండేది వేరు. అది కూడా ఒక ఫ్లో చార్ట్ లాగా ఉండాలి. చాలా వరకు ప్రతి క్వశ్చన్కి, ప్రతి పాయింట్కి ఒక ఫ్లో చార్ట్ వేసుకుంటే దాని అర్థం ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, దాని ఉపయోగం ఏమిటి, దాని ప్రభావం ఏమిటి అనేటువంటి ఒక సీక్వెన్స్ని కనుక రాసుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. సో అట్లా ప్రాచీన భారతదేశ మధ్యయుగానికి సంబంధించి ఇస్లాం మతము, ఆ ఇస్లాం మతం సంబంధించినటువంటి అనేక అంశాలు, భక్తి ఉద్యమాల్లో మనకి సూఫీ ఉద్యమం, ఇట్లాంటి ఉద్యమాల గురించి ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా ఆధునిక కాలంలో బ్రిటిష్ పరిపాలన, ఆ ప్రారంభానికి ముందు అంటే జనరల్గా జరిగినటువంటి అనేక రకాల యుద్ధాలు, వాటికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా బ్రిటిష్ పాలన ప్రభావం ఏ విధంగా ఉంది, దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేసింది, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ మీద ఒక 10 పాయింట్స్ కనుక ఉంటే వచ్చే క్వశ్చన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా అనుసంధానించుకొని ఆన్సర్ అయ్యచ్చు. చరిత్రలో ఇప్పుడు మనకు నేర్చుకునేటప్పుడు చరిత్రను చరిత్రలాగా నేర్చుకుంటాము. ప్రశ్నలు ఇచ్చేటప్పుడు అన్వయింపు ఉంటుంది, అప్లికేషన్ పార్ట్గా అడుగుతారు కాబట్టి అది చూసుకోవాలి. బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగినటువంటి ఉద్యమాల గురించి, వాటి నేపథ్యం గురించి, వాటి వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు 1857 తిరుగుబాటుతో సహా అనేక ఉద్యమాలు వచ్చినాయి. అదేవిధంగా సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చినాయి. దక్షిణ భారతదేశంలో అనేక కులపరమైన ఉద్యమాలు వచ్చినాయి. వీటన్నింటి ప్రభావం వల్ల ప్రభుత్వ విధానాలు ఎలాంటి మార్పు వచ్చిందని చూసుకోవాలి. తర్వాత స్వాతంత్ర ఉద్యమం జరిగినటువంటి విధానం, 3 దశల్లో జరిగినటువంటి విధానం, దాంట్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏవైతున్నాయో వాటి మీద కూడా ప్రశ్నలు పదే వస్తాయి. దాంట్లో ముఖ్యమైన కొంతమంది వ్యక్తుల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. గాంధీ లాంటి వ్యక్తి మీద చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి కాబట్టి అలా చూసుకోవాలి. తెలంగాణ హిస్టరీ ఈరోజు ప్రత్యేకంగా మనం తెలంగాణ సమాజానికి సేవ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా మారినప్పుడు తప్పనిసరిగా ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సమాజం యొక్క చరిత్ర, ఆ చారిత్రక నేపథ్యం, వీటన్నింటిని కూడా సిలబస్లో పెట్టాడు. ఇక్కడ కూడా 50 మార్కులు ఉంటాయి. తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర, ఇట్లా 3 దాకా పెట్టుకుంటూ తెలంగాణలో జరిగినటువంటి సామాజిక, సాంస్కృతిక, సంఘ సంస్కరణ ఉద్యమాల యొక్క ప్రభావం కానీ, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల ప్రభావం కానీ వీటన్నింటిని కూడా చేర్చడం జరిగింది. దీంట్లో కూడా మనకి అభ్యర్థి ఈ ఎమోషనల్, ఈ హిస్టరీకి సంబంధించి భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా మనము వాస్తవాలను ఒక థర్డ్ పర్సన్ లాగా అబ్జర్వ్ చేసి వర్తమాన కాలానికి ఇప్పుడున్నటువంటి అంటే ఈ పరిస్థితులకు ఆ చారిత్రక అనుభవం ఏదైతే, చారిత్రక అంశాలు ఏవైతున్నాయో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది అట్లా తెలుసుకోవాలి. జాగ్రఫీకి వచ్చేసరికి భారతదేశం, తెలంగాణ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను అప్పుడు అధ్యయనం చేశారు. ఇప్పుడు తెలంగాణ సరిహద్దులు నిర్ణయించిన తర్వాత భారతదేశానికి తెలంగాణకు ఉన్నటువంటి భౌగోళిక అంశాలను ఒకసారి పోల్చి చూడబడతాం. ఫర్ ఎగ్జాంపుల్
శీతోష్ణ స్థితి పరిస్థితులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి, నేలలు ఏ విధంగా ఉన్నాయి, అంటే అదేవిధంగా వనరులు, అటవీ సంపద ఏ విధంగా ఉంది, సహజ వనరులలో నీటి వనరులు ఏ విధంగా ఉన్నాయి, నదులు ప్రధానంగా దేశంలో ఏమున్నాయి, రాష్ట్రంలో ఏమున్నాయి. సో అదేవిధంగా మనకి పట్టణీకరణ ఎలా ఉంది, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలంగాణను భారతదేశంతో పోల్చి చూసేటువంటి అవకాశం దీంట్లో చేసుకోవాలి. సో 3 సెక్షన్స్లో అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో తెలంగాణకు సంబంధించి హైదరాబాదు భౌగోళిక నిర్మాణం అంటే రాష్ట్రం ఎట్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని కూడా దీనిలో చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ కానీ లేదా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ హెచ్ఎండిఏ ప్లాన్ 2031 ఏదైతే దాన్ని కూడా దీంట్లో పెట్టాడు. అంటే ఆ విధంగా మనకి పర్యాటక రంగం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి రవాణా విషయంలో ఔటర్ రింగ్ రోడ్ల ఏర్పాటు కావచ్చు, సో అదేవిధంగా మెట్రో రైలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా విశ్వనగరంగా హైదరాబాద్ ఎదుగుతున్నటువంటి విధానాన్ని జనరల్గా అడుగుతారు. కాబట్టి మనము ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి తెలంగాణలో జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమాలు అనేవి కూడా ఈ జాగ్రఫీ రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, ఇంకా మనకు రోడ్స్ కానీ జనరల్గా ఎక్కువగా రోడ్స్ విస్తరణ ఎట్లా జరుగుతుంది, అదేవిధంగా ప్రాజెక్టులు ఏవైతున్నాయో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని అనేక ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనం ఏదైతుందో అది కూడా మనకు ప్రశ్నలుగా వస్తాయి. మెయిన్స్లో ఏంటంటే డీటెయిల్డ్గా రాయాల్సి వస్తుంది, ప్రోస్ అండ్ కాన్సెస్, దానివల్ల జరుగుతున్నటువంటి లాభాలు, అదేవిధంగా దానివల్ల కొన్ని పరిమితులు ఏమైనా ఉంటే ఆ పరిమితులు ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది అని సూచనలు కూడా చేసేటువంటి అవకాశం ఇందులో కనబడుతుంది. పేపర్ 3కి వచ్చేసరికి మనకి భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయ సమాజము, రాజ్యాంగము, అదేవిధంగా పరిపాలన అనేటువంటి అంశాలు చేర్చారు. 3 సెక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా. సో ఈ పేపర్ 3లో ఈ 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెక్షన్ 1లో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి భారతీయ సామాజిక నిర్మితి, దాంట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మళ్ళీ 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సామాజిక అంశాల మీద కూడా జనరల్గా అభ్యర్థులకు అవగాహన ఉండాలి. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సో సామాజిక అవగాహన లేనిటువంటి వాళ్ళకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండైనా మీరు అంటే రేపు ఈ సమాజంలోనే మనం ఉద్యోగం చేయాలి, ప్రభుత్వం ఈ సమాజానికి సంబంధించిన విధానాలను రూపొందిస్తుంది. కాబట్టి మనం ఆ విధానాలను అమలు చేసేటప్పుడు ఆ సమాజం యొక్క నిర్మాణం ఏమిటి, దాంట్లో ఉన్న సమస్యలు ఏమిటి, మరి ఎలాంటి పరిష్కార మార్గాలతో ఆ సమస్యల పరిష్కారం అంటే మనం ఆ సమస్యలను సాల్వ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సమాజంలో భారతదేశ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో భారతీయ సమాజం విశిష్ట లక్షణాలు, అదేవిధంగా సెకండ్ యూనిట్లో సామాజిక అసమానతలు ఏవైతున్నాయో అదే మంచిగా వెలి ఏదైతుందో దాని గురించి చెప్పాడు. 3వ యూనిట్లో సామాజిక ఉద్యమాలు, 4వ యూనిట్లో తెలంగాణలో ఉండేటువంటి ప్రత్యేక సామాజిక సమస్యలు ఏమున్నాయి, 5వ యూనిట్లో భారతదేశం మరియు తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వాలు అంటే ఏవైతున్నాయో అవి ప్రజల ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ కోసము అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో వాటి గురించి చెప్పాడు. 5 యూనిట్స్ నుండి 5 ప్రశ్నలు వస్తాయి మనకి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ రాసేటప్పుడు ఆ యూనిట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ రాయాల్సిన అవసరం లేదు, మొత్తం ఓవరాల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం సెక్షన్ కానీ లేదా ఈ చరిత్రలో ఉన్న విషయాన్ని తీసుకోవచ్చు, కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాన్ని తీసుకోవచ్చు, అదే అంటే ఎక్కడి నుంచినైనా మనం ఎకానమీలో ఉన్న విషయాలను కూడా దీనిలో తీసుకొని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్లో ఎస్ఏ ఎట్లయితే రాస్తామో ఈ ఇదే విధంగా పేపర్ 2లో రాసేటువంటి ఆన్సర్స్ కూడా మిగతా సోర్సెస్ నుంచి తీసుకొని పాయింట్స్ కనుక రాస్తే అది అభ్యర్థికి విశిష్టంగా ఉంటుంది. ఒక్కొక్క అభ్యర్థిని మనము కామన్గా అందరు చదివిన క్వశ్చన్ మారిపోయినప్పుడు ఆన్సర్ విధానం కూడా మారుతుంది. ఎవరైతే అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి అర్థం చేసుకొని మొత్తం సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి ఒక ఆర్డర్లో పెడతారో వారికి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన విషయాలు భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అంటే దీనిలో కూడా 5 ఇచ్చాడు. ముసాయిదా కమిటీ పాత్ర మొదలుకొని మనకు లేటెస్ట్ వరకు అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సమయంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళ వరకు, సో బ్రిటిష్ వలసపాలన కాలంలో ఈ భారత రాజ్యాంగ రూపకల్పనకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో వాటి నుండి ఈనాటి వరకు ఉన్నటువంటి వ్యవస్థను ఇందులో 5 యూనిట్స్లో చెప్పారు. అంటే అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశం న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, సమైక్య వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని దీనిలో ప్రయత్నం చేశారు అభ్యర్థులు. ఇది ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది, మిగతా పేపర్స్ కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే మెయిన్స్కి సంబంధించి మాత్రం క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు
దీంట్లో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఆ అంశానికి సంబంధించి ఏవైనా డెవలప్మెంట్ కనుక ఇస్తే, అంటే ఏదైనా చట్టం తీసుకొచ్చినా, ఏదైనా కార్యక్రమం ప్రారంభించినా అభ్యర్థి తప్పనిసరిగా దాన్ని కూడా అందులో రాయగలిగితే ఎక్కువ మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని చూసుకోవాలి. తర్వాత భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణం ఎట్లా ఉంది, రాష్ట్ర పార్లమెంటు పనితీరు ఎలా ఉంటుంది, రాష్ట్ర శాసనసభ పనితీరు ఎలా ఉంటుంది, అదేవిధంగా శాసనసభ్యులు వాళ్ళకు ఉండేటువంటి హక్కులు, ఇట్లాంటి అంశాలను కూడా ఇందులో చేర్చారు. సో దీంట్లో ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి విషయాలని మనం ఎక్కువ రాయాల్సి వస్తుంది. న్యాయ వ్యవస్థకు సంబంధించి మనకు అనేక దశల్లో న్యాయ వ్యవస్థ, కేంద్రంలో సుప్రీంకోర్టు, అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు, రాష్ట్రాల్లో హైకోర్టులు ఏదైతే ఉన్నదో, అదేవిధంగా జిల్లా కోర్టులు, ఇట్లా ఈ ప్రతి ఆ వ్యవస్థ నిర్మాణం, ఆ విధంగా న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఎట్లా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి వర్తమాన కాలంలో చాలా సందర్భాల్లో న్యాయ వ్యవస్థ గురించి ప్రశ్నలు వస్తున్నాయి, జవాబుదారీతనం ఎట్లా ఉంది, వీటన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సమైక్య వ్యవస్థకు సంబంధించి ఇందులో పర్టికులర్గా పెట్టారు. రూపంలో ఏంటంటే ఒక అధికారి ఒక ప్రాంతానికి చెందినప్పటికీ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ విషయంలో మొత్తం దేశమంతటా ఎక్కడైనా పనిచేయచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు గ్రూప్ 1 కాబట్టి అవి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పనిచేస్తాయి. సో అదే సమయంలో మనకి ఫెడరల్ కంట్రీకి ఉండేటువంటి స్పెషాలిటీ ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, సమైక్య వ్యవస్థలో ఉన్నటువంటి బలం ఏమిటి, బలహీనత ఏమిటి అనేది కూడా మనకు ప్రశ్నలుగా వస్తాయి. కాబట్టి సవాళ్ళు ఏమున్నాయి, ముఖ్యంగా మనకి 73, 74 రాజ్యాంగ సవరణలు, పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, లేదా మనకి నగరపాలక పురపాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్పాటుకు, ఆ అనంతరం జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, ప్రజల భాగస్వామ్యానికి ఉండేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా అనేక వివాదాలు ఉన్నాయో వాటిని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి కేవలము రాజ్యాంగ నిబంధనల మీదనే ఫోకస్ కాకుండా వాటి యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం విధానాలకి ఆధారము భారత రాజ్యాంగమే. కానీ క్వశ్చన్స్ భారత రాజ్యాంగం నుంచి అడిగేటప్పుడు ప్రభుత్వ విధానాల యొక్క ప్రభావం ఏమిటి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరుగుతుందని అడుగుతారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయానికి కొంత వస్తే, పరిపాలన అనేది మనం ఇప్పుడు చేరుతున్నటువంటి వ్యవస్థలో మనకు సంబంధించినటువంటి విషయంగా ఈ టాపిక్ కూడా చేర్చారు. సో దీని నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అభ్యర్థి ఒక ఎంప్లాయీగా మారితే ఏ విధంగా ఉంటుంది, తన ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది దీనిలో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలన ఏమిటి అంటే మనకి ఈ పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అంశాలు ఏవైతున్నాయో వాటిని, అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, లేదంటే కంట్రోల్ అండ్ క్యాగ్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఎన్నికల సంఘము, ఆర్థిక సంఘం, ఇట్లాంటి సంఘాల యొక్క పాత్ర ఏమిటి, అవన్నీ వదులుతాయి.